ఉచిత పథకాలు ఇస్తే ఎలా ఉంటుందో మీరే చూడండి. ఒక రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందట. వెంటనే మంత్రిని పిలిచి చెప్పారట, మంత్రివర్య, మన దేశంలో ఉన్నటువంటి సోమరిపోతులు, పనులకు పోని సోమరిపోతులను తీసుకువచ్చి వాళ్లకు గుడారాలు ఏర్పాటు చేసి వంటలు చేసి భోజనాలు పెడతాము అన్నాడట. దానికి ఆ మంత్రి, ప్రభు, అది మన వలన నిరంతరముగా చేయడం కుదరదు అన్నాడట. వెంటనే రాజు కోపగించుకుని, నేను చెబుతున్నాను, మీరు చెయ్యండి అన్నాడట. వెంటనే మంత్రి ఊరంతా దండోరా వేయిచ్చాడు. ఈ విధంగా భోజనాలు పెడతామని. ఒక 10 మంది వచ్చారు మొదటిగా. ఆ వచ్చిన 10 మందికి వంటలు తయారు చేసి పెట్టడం మొదలుపెట్టారు. 100, 10, 100 అయింది, 100 వేలైనాయి. జనాలు వస్తూనే ఉన్నారు. అప్పుడు పెద్ద పెద్ద పాత్రలు కొనుక్కొనొచ్చి పెద్ద పెద్దగా వంటలు చేయడం మొదలుపెట్టారు. వచ్చిన సోమరిపోతులకు అందరికీ పెట్టడానికి. ధాన్యపు మూటలు ఖాళీ అవుతున్నాయి. అంతేకాదు, తెచ్చిన వంట సరుకంతా కూడా, ఊరిలో ఉండే వంట సరుకంతా కూడా ఖాళీ అవుతూ ఉంది. బండ్ల కొద్దీ ధాన్యాలు వస్తున్నాయి, ఖాళీ అయిపోతున్నాయి. జనాలు విపరీతంగా వచ్చిపోతున్నారు. పెద్ద పెద్ద గుడారాలు వేశారు. రాజుగారికి భయం వేసింది. చేయగలమని మంత్రిని పిలిచి చెప్పారంటే ఏం చేస్తామని. అప్పుడు మంత్రి, మీరేమీ దిగులు పడకండి ప్రభు, నేను చూసుకుంటాను అని ఆ గుడారాలకు ఒక పక్కగా నిప్పు పెట్టాడంట. గుడారాలు మండడం మొదలుపెట్టాయి. మండే గూడారాల్లో నుంచి ఉండేటువంటి జనం బ్రతుకుంటే చాలన్నట్టుగా పరిగెత్తడం మొదలుపెట్టారు. వారిలో మొదట వచ్చిన 10 మంది మాత్రం నిలిచిపోయారు. అప్పుడు మంత్రి చెప్పాడంట, ప్రభు, ఈ 10 మంది మాత్రమే సోమరిపోతులు. వీళ్ళకి మీరు అనుకున్నట్టుగా గుడారాలు వేయడం కానీ, భోజనాలు సదుపాయాలు చేయడం కానీ చెయ్యండి. అంతేగాని అందరికీ చేయడం అనేది కుదరదు. ప్రభు, ఇదే కాదు, ఉచితాలు ఇవ్వడం అనేది ప్రజలను సోమరిపోతులను చేసినట్లు అవుతుంది. అలాంటి కార్యక్రమం మనం చేయకూడదు అని చెప్పారంట. థ్యాంక్స్.